అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. జమ్మూ కాశ్మీర్ ను అతలాకుతలం చేస్తున్న ఆకస్మిక వరదలు, తావీ నది అవతల చిక్కుకున్న ముగ్గురు యువకులు, పశువులు కాసేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు, ఆకస్మిక వరదలతో చిక్కుకుపోయిన యువకులు, ముగ్గురు యువకులను రెస్క్యూ టీం సేఫ్ గా తీసుకొని వచ్చారు. అటు జమ్మూ కాశ్మీర్ ను వరదలు అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఆకస్మిక వరదలతో జనజీవనం స్తంభించిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తావీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఆ తావీ నదికి అటు సైడు ఒక ముగ్గురు వ్యక్తులు వారు అక్కడ చిక్కుకున్నారు. వెంటనే సహాయక బృందాలు వారిని రక్షించడం జరిగింది. వీరు పశువులు కాసేందుకు వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఈ మధ్యలోనే తావీ నదికి అకస్మాత్తుగా వచ్చినటువంటి వరద నీటిలో వారు చిక్కుకుపోయారు. సహాయం కోసం వారు ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని ఆ ముగ్గురిని కూడా సేఫ్గా తీరానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో జమ్మూ కాశ్మీర్లో వరదలకు ఒక్కసారిగా జనజీవనం స్తంభించిన పరిస్థితి ఉంది. అయితే ఒక ముగ్గురు వ్యక్తులు పశువులను కాసేందుకు వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలోనే తావీ నది ఉధృతంగా ప్రవహించడంతో వారు ఆ ఒడ్డునే చిక్కుకుపోయారు. రెస్క్యూ కోసం అంటే హెల్ప్ కోసం వారు ట్రై చేశారు. ఈ నేపథ్యంలోనే రెస్క్యూ బృందాలు సకాలంలో స్పందించడంతో ఆ ముగ్గురు యువకులు కూడా చాలా సేఫ్గా తిరిగి వచ్చారు. సో రెస్క్యూ బృందాలు ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నటువంటి ఆ ఒడ్డుకు వెళ్ళడము, వారిని చాలా సేఫ్గా బయటకు తీసుకొచ్చినటువంటి దృశ్యాలు మనం టీవీ రైట్ సైడ్ బాక్స్లో చూస్తూ ఉన్నాం. అలానే రెస్క్యూ సిబ్బంది ఆ ముగ్గురి ఆచూకీ కనిపెట్టి అక్కడికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తంగా మనం చూస్తే జమ్మూ కాశ్మీర్ మొత్తం అంతా కూడా వర్షాలు వరదలతో నిండిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక ముగ్గురు వ్యక్తులు పశువులు కాయడానికి వెళ్ళిన నేపథ్యంలో వారు ఆ వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని రెస్క్యూ టీం సురక్షితంగా రక్షించారు.